నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరిపోతోందని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన కూతురు నివేదితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆమె మీడియా ద్వారా మాట్లాడుతూ గతంలో డోన్ నియోజకవర్గంలోని ప్రజలు కోట్ల కేఈ కుటుంబాలను గెలిపిస్తే వారు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కానీ ఇప్పుడు ఏ అభివృద్ధి చేయని డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి వట్టి మాటలు చెప్పుకుంటూ అభివృద్ధి అనేది నేనే చేశారని చెప్పుకుంటున్నాడని, మాటలకే పరిమితమై పిట్టకథలు చెప్పుకుంటున్న బుగ్గానకు రాబో ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 2024 ఎన్నికల్లో మా నాన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మా మినిస్టర్ గారు అంటున్నారు రోజు డెవలప్మెంట్ అని. ఎప్పుడైనా ఆయన సందుల్లో తిరిగాడంట, వీధుల్లో. ఈరోజు మేము శ్రీరామ్ నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తుంటే అక్కడ ఒక రోడ్డు లేదు, కరెంట్ పోల్స్ లేవు, డ్రైనేజ్ లేదు. మరి ఇదేనా మీ డెవలప్మెంట్? మేమేం చేసామో చెప్తాం. గత పాలకులు అమ్మ ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమేమి జరిగిందో నేను చెప్తాను. స్కూల్స్, కస్తూర్బా స్కూల్ ఎవరు కట్టించారు? హైవే రోడ్ అంటున్నారు. రోడ్లన్నీ ఎవరు వేశారు? నీళ్ళ ప్రాబ్లం ఉంటే వాటర్ ఎవరు ఇచ్చారు? కస్తూర్బా స్కూల్, గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టించారు? అవుట్డోర్ స్టేడియం, మార్కెట్ అన్ని ఎవరు చేశారు? మా ప్రభుత్వంలో జరిగింది, మేము ఉన్నప్పుడు జరిగింది. ఇది ఫ్లైఓవర్ ఎవరు కట్టించారు? అన్ని మేము చేశాం. మీరేం చేశారు? వచ్చి ఒకసారి మీరు ఎప్పుడైనా శ్రీరామ్ నగర్ తిరిగారా? చూడండి ఒకసారి వీధుల్లో ఎట్లా ఉందో. మీకు పిట్టకథలు చెప్పడానికి అసెంబ్లీలో టైం సరిపోదు, ఇంక ఇక్కడ మీరేం చేస్తారు? డోన్ అసెంబ్లీకి మీ కుటుంబానికి ఎటువంటి రిలేషన్? మా రాజకీయం మొదలైందే ఇక్కడ. పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి మా రాజకీయం మొదలైందే ఇక్కడ. డోన్కి మాకేం సంబంధం అంటే మేమేం చెప్తాం చెప్పండి? మాకున్నదే సంబంధం ఇది. అంటే స్టార్టింగ్ నుంచి అమ్మగారు ఏం చేశారు? తాత ఉన్నప్పటి నుంచి పైపల్లెలకి అసలు రోడ్ ఉండిందా? ఫస్ట్ పైపల్లెలకంతా రోడ్ వేయించింది తాత హయాంలో. తర్వాత అమ్మ వచ్చి చేయించింది. వాటర్ అసలు ఫ్లూరైడ్ తో వాటర్ ఉన్నప్పుడు 2004లో అమ్మ వచ్చి చేసింది ఇవన్నీ. గాలది నుంచి డైరెక్ట్ 52 crores పెట్టి చేయించింది. రోడ్స్ అమ్మనే వేసింది. ఇది కోట్లవారి పల్లె ఏంది, వైఎస్ నగర్ ఏంది, అవన్నీ ఎవరిచ్చారు ఇల్లు? కోట్ల సుజాతమ్మ కాలనీ ఏదైనా అమ్మనే ఇచ్చింది కదా. మీరేం చేశారు? టిట్కో ఇల్లు ఇప్పటివరకు వచ్చాయా? ఇప్పటివరకు ఇచ్చారు అసలు టిట్కో ఇల్లు? ఇప్పుడు గెలుపైన ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఖచ్చితంగా మా ఇది మా అడ్డ. మేము గెలవకపోతే 10 ఏళ్ళు మేము వదిలేసాం కనుక పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది మా అడ్డ. మా ప్రజల్లో స్పందన చూడండి ఎట్లా ఉందో. ఈ స్పందన అనేది ఏ విధంగా ఉంది? అందరు వెల్కమ్ చెప్తున్నారు. నేను తిరుగుతుంటే నాకు తెలుస్తుంది కదా, అందరు ఎంత వెల్కమ్ చెప్తున్నారు. ఎప్పటి నుంచి మీ వర్గమే మేమేం చెప్తున్నారు కదా జనాలు. మేడం, వైసీపీ ఆవిర్భావ దివసాల రోజు మంత్రి కుమారుడు ఇట్లా రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాలి, మా నాన్నగారిని ప్రతిపక్షం అనేది లేకుండా డెవలప్ చేస్తామంటారు. దాని గురించి సరే చూద్దాం. గెలుపోవటం అనేది దైవ నిర్ణయం. ప్రజలు నిర్ణయిస్తారు. అందరు ఎవరైనా మేము గెలవాలని వస్తారు, వాళ్ళు గెలవాలని వస్తారు. ప్రతిపక్షం ఉందా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించేది కాదు, మేము నిర్ణయించేది కాదు. మేము ఖచ్చితంగా గెలుస్తాము. టీడీపీ ఆదేశాల మేరకు ధర్మారం సుబ్బారెడ్డి 3 సంవత్సరాల డోన్ నియోజకవర్గంలో బాగా తిరిగారు మేడం. సో ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి టీడీపీ అసెంబ్లీ టికెట్ని ప్రకటించినప్పటి నుంచి ఆయన మీతో కలవటం లేదు. సో ఆయన వస్తే స్వాగతిస్తారా మరి లేదంటే? ఒకటి చెప్పాలండి, ఫస్ట్ సుబ్బారెడ్డి మా ఇంటి మనిషి. రావట్లేదని మీరెందుకు అనుకుంటారు? ఖచ్చితంగా వస్తారు, మేము కలుపుకుంటాము. ఖచ్చితంగా ఆయన మా ఇంట్లో మనిషి. ఎందుకు కలుపుకోము చెప్పండి? ఏదో ఆయన కొంచెం బాధలో ఉన్నాడు. ఇప్పుడు టికెట్ 3 ఏళ్ళు కష్టపడి టికెట్ రాలంటే ఎవరికైనా బాధే కదా. ఖచ్చితంగా ఆయన వస్తాడు, మేము కలుపుకొని పోతాము.